జగన్ని దుర్మార్గుడిగా చూపించాలి, జగన్ కుటుంబాన్ని దుర్మార్గులుగా చూపించాలి, వాళ్ళంతా ఏదో అసలు ప్రపంచాన్ని దోచుకుంటున్నట్టు చూపించాలి. ఇది దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. వాళ్ళు ఇతరులు చేసే కరప్షన్కి సంబంధించింది కవర్ చేసుకొస్తారు. జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం లేని వాటిని కూడా ఉన్నట్టుగా చూపెడతారు. అట్లాగే పబ్లిక్లో ఒక నెగిటివ్ని క్రియేట్ చేయడంలో గత 20-30 ఏళ్ల నుంచి ఒక సీరియస్ ఎఫర్ట్ నడుస్తూ వచ్చింది. దానికి ప్రతిగానే సాక్షి పెట్టుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి జరగట్లేదా? జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉంటాయి, చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఎవరు శుద్ధపూసలని జనం అనుకోవట్లేదు. కాకపోతే ఎక్కువగా ఏది మాట్లాడితే అదే ప్రయోజనం అన్నటువంటిది వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మొన్నేమో ఎంఆర్ ప్రాపర్టీస్ అంటే వీళ్ళు రాసినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలపు సబ్-ఎడిటర్లో రిపోర్టర్లో తెలియదు, కానీ ఎంఆర్ ప్రాపర్టీస్ అనేటటువంటి కేసు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి టైంలో కాదు వచ్చింది, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వచ్చింది. కానీ దాంట్లో రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ వాళ్ళకి సంబంధం లేదు. అది ఆ టైంలో కేటాయించినటువంటి భూములకు సంబంధించినటువంటి దాంట్లో నుంచి వీళ్ళు మిస్యూజ్ చేశారు అన్నటువంటి కేసు. కాబట్టి అందులో జగన్ పేరు ఉన్నదని రాశారు. ఆ మధ్యన జగన్ A1 అని చెప్పి దాన్ని తప్పుబడుతూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. లేటెస్ట్గా మళ్ళీ జరిగిన పరిణామం ఏంటి? భారతి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య కుంభకోణంలో ఉన్నారు అంటూ తాజాగా లెక్కర కుంభకోణంలో ఉందంటూ వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేసింది. ఆ కంపెనీలో ఒక దాంట్లో భారతి డైరెక్టర్గా ఉందన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. దీని మీద సాక్షి ఒక ఫుల్ పేజీ కథనాన్ని చూస్తే ఇదిగో మొత్తం వార్త అనమాట. దాంట్లో జరిగిన వాటన్ని ఇట్లా కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ ఒకటి. రెండో వైపున ఈ వ్యవహారం మీద వైఎస్ భారతి సీరియస్ అయ్యారు, ఈనాడికి నోటీసులు పంపించారు, అవాస్తవ కథనాన్ని ప్రచురించారంటూ తద్వారా సాక్షి రివర్స్ పోరాటం ప్రారంభించింది. న్యాయ పోరాటం వైపుకి రంగం సిద్ధమవుతుంది. కానీ అక్కడ వాళ్ళు దానికి సిద్ధంగానే ఉంటారు. ముందు బురద చల్లి వేయడం అన్నటువంటిది, తర్వాత కడుక్కొని మీరని చెప్పేటటువంటి రూట్లో వెళ్తారు.